తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు 7వ రోజు కొనసాగనున్నాయి. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు చేయడంతో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అయితే నిన్న భూభారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ ముట్టిన అంశం తెలిసిందే. అయితే నిన్న జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు 7వ రోజు కొనసాగనున్నాయి. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు చేయడంతో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అయితే నిన్న భూభారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టిన అంశం తెలిసిందే. అయితే నిన్న జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఏ అంశాలు చర్చకు రానున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ షాని. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ 7వ రోజు అసెంబ్లీ అటు మండలి 2 సమావేశాలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా కంటిన్యూగా ఈ 2 వారం రోజుల పాటు కూడా అనేక అంశాలపై చర్చకు నడుపుతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక 2 ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ పైన ఈ ఫార్ములా కార్ రేసు ఇష్యూ అనేది మొత్తం అసెంబ్లీ సమావేశాల్లో ఒక కీలక పరిణామంగా మారిందని చెప్పి అనుకోవాలి. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే అసెంబ్లీ కమిటీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ఫార్ములా కార్ రేసు విషయంలో అప్పటికే గవర్నర్ అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇక ఏసీబీ విచారణకు ఆదేశించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై మొన్న ఏసీబీ కేసు కూడా రిజిస్టర్ అయింది. వాస్తవానికి నిన్న అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ వీళ్ళు అసలు కేసులో ఫసలేదు, కేసు అంతా రాజకీయ కక్షతో కూడుకుందని చెప్పి కేటీఆర్ హైకోర్టులో తలుపు తట్టడం జరిగింది. హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు, ఎంక్వైరీ మాత్రం చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మనీ లాండరింగ్ సంబంధించిన విషయం కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. అయితే నిన్న అసెంబ్లీలో చాలా కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పి అనుకోవాలి. భూభారతి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని రద్దు చేసి భూభారతి ఏదైతే భూమాత ఏదైతుందో ఈ భూమాత పథకాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా స్పీకర్ వైపు దూసుకెళ్లటం గందరగోళం నెలకొంది. మార్షల్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తూపులాట జరగటం సన్నివేశాలు కూడా బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఇదే సమయంలో మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే అతను వెనుక ఉండి ఇతను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైకి చెప్పు చూపించాడని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అసలు నేను చెప్పు చూపించలేదు, కేవలం చేతిలో ఉన్న పేపర్ మాత్రమే నేను చూపించానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా అసెంబ్లీలో మాత్రం నిన్న ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడతారేమన్న సంఘటనలు కూడా నెలకొన్నాయి. అయితే మార్షల్స్ అప్రమత్తం కావడంతో ఎలాంటి పరిణామాలు కూడా జరగకపోవడం తెలిసింది. అయితే ఈ సమయంలో వైపు మొన్న పంచాయతీరాజ్ బిల్లు కానీ తర్వాత ఇతర బిల్లులు కానీ ఇవన్నీ సామరస్యపూర్వకంగా జరిగినప్పటికీ ఈ ఫార్ములా కార్ రేసు విషయంలో చర్చకు ఖచ్చితంగా చర్చించాల్సి చెప్పి గత 2 రోజుల పాటు అసెంబ్లీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్తంభింపజేశారు. అయితే నిన్న భూభారతి సందర్భంగా జరిగిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలు అండగా నిలుస్తాయనుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అండగా నిలవకపోగా బీఆర్ఎస్ వైఖరి తీవ్రంగా తప్పుపట్టాయి. ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరించిన తీరు సరైనది కాదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా జరిగింది. అవసరమైతే సస్పెండ్ చేయండి వాళ్ళందరినీ కూడా అని చెప్పి స్పీకర్ గారిని కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న 1 గంట పాటు సుదీర్ఘ ఉపన్యాసం కూడా చేయడం జరిగింది. ఈ ఉపన్యాసంలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో పాటు భూభారతి యొక్క ఉద్దేశము అదేవిధంగా నిన్న ఈ ఫార్ములా కార్ రేస్ పైన జరిగిన పరిణామాల విషయంలో కూడా ఆయన ఉటంకించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన స్కామ్ సంబంధించిన అవినీతి కూడా జరిగింది. అందులో
సిట్టింగ్ విచారణ కూడా వేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఓ వైపు కాళేశ్వరం కమిషన్ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ విచారణ కొనసాగుతా ఉంది. మరోవైపు విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి విషయంలో జస్టిస్ లోకూర్ ఆధ్వర్యంలో కమిషన్ విచారణ కొనసాగుతా ఉంది. మరోవైపు గొర్రెల స్కామ్ సంబంధించింది విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో విచారణ ఏసీబీ విచారణ ప్రారంభమైంది. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కు ఒక వచ్చు బిగుస్తుందని చెప్పి అనుకోవాలి. ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎంతసేపు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఏడాది పాలన పూర్తయినప్పటికీ కూడా కనీసం ఇప్పటి వరకు అనేక పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లు, ఆసరా పింఛన్లు, తర్వాత వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయం, తర్వాత ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా మహిళలకు 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా ఇవన్నీ కూడా దాటవేస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టించి ఏదో ఒక రాజకీయమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఉద్దేశంతో ఈ రోజు అధికార పార్టీ ఆరోపణ చేస్తుంది తప్ప మిగతా ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి చేస్తా ఉంది. మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా పైన సుదీర్ఘంగా చర్చించి ఆ రైతు భరోసా పథకం ఏ స్థాయిలో అమలు చేయాలి, ఎవరెవరికి ఏ స్థాయిలో అమలు చేయాలి, ఇప్పటికే దీని మీద సబ్ కమిటీ వేసి మొత్తం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రైతు సంఘాలతో అధికారులతో సబ్ కమిటీ సమావేశాలు జరిపింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వాలలో రైతు భరోసా పేరుతో దాదాపు 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, వృధా అయిందని చెప్పి పంటలు పండించిన వారికి కూడా రుణమాపిచ్చి రాళ్లకు, రప్పలకు, ఎండిపోయిన భూములకు కూడా గుట్టలకు కూడా ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లోకి తీసుకోవాలా, 7 ఎకరాల వరకు ఉన్న రైతుకి ఇవ్వాలా, పంట పండించే రైతుకి ఇవ్వాలా అన్న దానిపైన కూడా ఇవాళ సభలో చర్చిస్తారు. దాంతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిణామంపై కూడా ఈ రోజు చర్చలో ఉంది. అదేవిధంగా నూతన విద్యుత్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ నూతన విద్యుత్ పాలసీ పైన కూడా ఓవైపు స్వల్పకాలిక చర్చకు అటు శాసనమండలిలోను ఇటు అసెంబ్లీలోను రెండింటిపైన చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ అసెంబ్లీ సమావేశాల ఏదైతే 16వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇప్పుడు అదేవిధంగా ప్రతిపక్షానికి చెందిన హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం, బీజేపీ, సిపిఐ ఎమ్మెల్యే అందరూ కూర్చొని బీఏసీ సమావేశంలో మాత్రం టెంటేటివ్ గా ఇన్ని రోజుల పాటు సభ జరపాలి, రోజుకు ఈ విధంగా క్వశ్చన్స్ తీసుకోవాలి, బిల్లులు తీసుకోవాలని మాత్రం అధికారికంగా నిర్వహించలేదు. కానీ ఇవాళ చివరి రోజు సమావేశాలు అంటున్నారు. మళ్ళీ పొడిగిస్తారా లేదా అనేది మాత్రం ఇవాళ సభ అనంతరం స్పీకర్ ప్రకటించే నిర్ణయం బట్టి ఉంటుంది. మరోవైపు శాసనమండలిలో కూడా ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఇరుకుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్సీ కవిత అనేక అంశాలపై కూడా చర్చిస్తూ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన డిపిఆర్ విషయంలో కూడా ఆమె మీడియా సమావేశానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. దాంతో పాటు ఇక అనేక విషయాలపైన కూడా. థ్యాంక్ యూ రామ్. హైదరాబాద్ బ్రాండ్